ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసువంత ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడబోతూ ఉన్నాడు. అద్భుతంగా ఈ రోజున మనం దేవుని సందేశం వినబోతూ ఉన్నాం. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి నీ జీవితానికి సందేశం ఇవ్వబోతున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డ, నీ నాలుకలో ఉన్న శక్తి ఏంటి, నీ నాలుకలో ఉన్న ప్రభావం ఏంటి, నీ జీవితాన్ని ఈ మాట ఎలా నిర్దేశించబోతున్నది, శాపా నుంచి నువ్వు ఎలా కాపాడుకోగలవు, భయంకరమైనటువంటి యాత నుంచి నువ్వు ఎలా కాపాడుకోగలవు. ఈ రోజున ఒక అద్భుతమైన సందేశం వినబోతూ ఉన్నాం. నీ యొక్క జీవితాన్ని ఎలా ఆశీర్వదకరంగా చేసుకోగలవు. ఈ యొక్క సందేశం మనం జాగ్రత్తగా వింటాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా ఆలోకించిన దాని ప్రకారం ముందుకు నడుద్దాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. యేసయ్యా, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. మీ మాటలో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, ప్రభావం ఉన్నది, ఆదరణ ఉన్నది ప్రభువా, ఆశీర్వాదం ఉన్నది. తండ్రి, మీరు మాట్లాడమని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సహాయం చేయండి. రక్షకుడా దిగిరండి, పరిశుద్ధాత్మ దేవ దిగిరండి, పరలోకపు తండ్రి దిగిరండి నాయన. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయండి అయ్యా. ఇప్పుడే రండి దేవ, మీకు స్తోత్రం. రక్షకుడా, ఇది మీ సమయం. పరలోకపు తండ్రి, ఇది మీ సమయం. పరిశుద్ధాత్మ తండ్రి, ఇది మీ సమయం ప్రభువా. మీ ప్రజల హృదయాంతరంగముతో మీరు మాట్లాడండి. మాట్లాడుచుండగానే ప్రతి హృదయం అయ్యా వెలుగును గాక తండ్రి, ప్రకాశమానముగా అది విర్రసిల్లును గాక ప్రభువా. మాట్లాడుచుండగానే మీ సమాధానం దిగి వచ్చును గాక. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ రండి తండ్రి, ఇది మీ సమయం, ఇది మీ సమయం. పరలోకపు తండ్రి, మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటాం. ఇదందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వాక్యం ఏంటి అంటే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవము మరణము నాలుక వశము. నాలుక యొక్క వశములో, నాలుక మాట్లాడే మాట యొక్క వశములో దాచబడి ఉన్నది. నీవు జీవాన్ని గురించి మాట్లాడితే జీవాన్ని స్వతంత్రించుకుంటావు. మరణాన్ని గురించి మాట్లాడితే మరణపు ఊరులు నిన్ను పట్టుకుంటాయి తెలియకుండానే. చాలామంది తమ నోటి మాట వల్ల పట్టబడి అనేక మంది తమ జీవితాన్ని శాపాన్ని తెచ్చుకున్నారు. అయితే ఈ రోజున మనం కృతజ్ఞత వచనం, లేకపోతే ఈ రోజున ఉప్పు వేసినట్టు రుచిగా మాట్లాడేటువంటి ఆ రుచి గల మాటల సంపుటిని మనం ఎప్పుడైతే సిద్ధం చేసుకుంటాం, మనం ఆస్వాదించబడతాం, మనం దీవెనకరంగా మార్చబడతాం. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ రోజున మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె ఎవరు అంటే రిబ్కా. మనందరికీ బాగా రిబ్కా తెలుసు. రిబ్కా ప్రియ దేవుని బిడ్డ అన్యుల కుటుంబంలో పుట్టినటువంటిది, కష్టజీవి. ఆమెను గురించి రాయబడిన మాట ఏంటంటే కన్య. ఆమెను వివాహం చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఎలియాజర్, ఆమె గురించి విన్నటువంటి మాట ఏంటంటే, ఆమెలో చూసినది ఏంటంటే ఆమె కష్టజీవి, అడుగున దానికంటే ఎక్కువ సహాయం చేసేటువంటి ఆమె, ఆశించిన దానికంటే ఎక్కువగా ముందుకు వచ్చేటువంటి ఆమె. మనకి బైబిల్ చెబుతుంది ఆమె కన్య. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డ దాని గురించినటువంటి ఆ వాల్యూ తగ్గిపోయింది. కానీ ఆ రోజుల్లో కన్య, ఆ రోజులు తన జీవితాన్ని కాపాడుకున్నటువంటి ఆమె బైబిల్ చదివింది కాదు, ధర్మశాస్త్రం చదివింది కాదు, అయినా తన కన్యాత్వాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి ఆమె. దేవుని బిడ్డ ఆ రోజుల్లో మరి ఆమె కన్యగా బ్రతుకుతూ, కష్టజీవిగా బ్రతుకుతూ, తనకెంతో ఆస్తి ఉన్నప్పటికీ కూడా తానే వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చేది. ఎక్కడ వివాహమైనా సరే ఆ వివాహంలో రిబ్కా మరి ఈ మెసేజ్ తప్పకుండా చెప్తారు. ఆమెలో విధేయత, భర్తకు లోబడినటువంటి ఆ లొంగుబాటు జీవితము, దీనత్వం గురించి ఎప్పుడు కూడా చెప్తారు. మీరు రిబ్కా లాగా రావాలి, రిబ్కా లాగా మీరు దేవుని సన్నిధిలో, రిబ్కా లాగా మీరు భర్తకు సమర్పించుకున్న వారు కావాలని చెప్పేసి చాలామంది రిబ్కా గురించి వాక్యం చెప్తూ ఉంటారు కదా. సో ప్రియ దేవుని బిడ్డ అంత హైలైట్గా ఉన్నటువంటి ఆమె ఇస్సాకును పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇస్సాకుకు దుఃఖ నివారణ కలిగింది. దుఃఖంలోంచి విడుదల పొందాడు. తన భర్తను దుఃఖం నుంచి బయట తీసుకొచ్చేటువంటి ఆమె, దుఃఖాలు పాలు చేసేటువంటి ఆమె కాదు. అక్కడ ఇక్కడ లోన్లు పెట్టి చేసి అప్పులు పాలు చేసేసి అన్యాయంగా చేసినటువంటి ఆమె కాదు. తన భర్తకు దుఃఖ నివారణ కలిగించినటువంటి ఆమె, తన భర్తను చూడగానే క్రిందికి దిగి, గాడిదను దిగి, ముసుగేసుకొని గౌరవపూర్వకంగా నిలబడినటువంటి ఆమె, సన్మానించేటువంటి భార్యగా ఉన్నటువంటి ఆమె. సో ఈ విధంగా ఆమెకి ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి.
కదా. ఆమెకి పిల్లలు పుట్టకపోతే ఆమె వెళ్ళి యెహోవా సన్నిధిలో విచారణ చేసిందని బైబిల్ చెప్తూ ఉన్నది. విచారణ చేసి ప్రార్థన చేసింది. ఆమెకు నిజంగా యెహోవా దేవుడు తెలియదు, ఆమె అన్యురాలు. అయినా సరే పిల్లల విషయానికి వచ్చేసరికి తన భర్త దేవుడు, తన భర్త దగ్గరికి వచ్చిన తర్వాత తన భర్త దేవుని అంగీకరించి, సత్యవంతుడైనటువంటి దేవుని అంగీకరించి, మాట్లాడే దేవుని అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో ఉన్న లోతును తెలుసుకొని, ఆయనలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని, ఆయన ఎదుట ప్రణమిలినటువంటి ఒక ప్రార్థనా పరురాలు ఆమె. దేవుడే స్వయంగా ఆమెతో మాట్లాడాడు. ఇదిగో 2 జనములు, 2 జనపదములు నీలోంచి రాబోతున్నాయి, నీ గర్భంలోంచి రాబోతున్నాయి. అమ్మా, నువ్వు 2 విభిన్నమైన జాతులకు నువ్వు జన్మనివ్వబోతూ ఉన్నావు. ఒక జాతి ఇంకొక జాతిని పరిపాలన చేస్తుంది, ఒకరికంటే గనులు అవుతారు, శ్రేష్ఠులు అవుతారు అని చెప్పేసి దేవుడే రాబోతున్నటువంటి తన సంతానపు సత్య సందేశాన్ని దేవుడు ఆమెకు తెలియజేశాడు. సో ఇంతగా దేవుని దగ్గర నుంచి ఆమె ప్రకటన పొందుకున్నటువంటి ఆమె కదా. సో ఈ విధంగా వారి కుటుంబం ఎంతో సంతోషం సాగిపోతున్నది. 2 కుమారులు కలిగారు, యాకోబు, ఏశావు కదా. వాళ్ళిద్దరు కూడా ఆ గుడారాలు పెరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డ ఆమె యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఆమె తర్వాత కాలం చూస్తే ఇన్ని ఉన్నతమైన క్వాలిటీస్ కలిగినటువంటి ఆమె, ఇన్ని రకాల అద్భుతమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఆమె, అనేకులు చెప్పుకోదగ్గ చరిత్ర కలిగినటువంటి ఆమె తర్వాత జీవితంలో చూస్తే శాపగ్రస్తురాలై, అంటే ఆమె చివరికి దుఃఖ సహితమైనటువంటి స్త్రీగా మార్చబడి దుఃఖముతో చనిపోయింది. ఎటువంటి ఆశీర్వాదం చూడకుండా చనిపోయింది. తన పిల్లల జీవితంలో కలిగినటువంటి దీవెనలు ఏవి, దేవుడు చెప్పిన ఏవి చూడకుండా చనిపోయింది. దేవుడు చెప్పాడు ఒక జనం ఇంకో జనాన్ని పరిపాలిస్తుందని, కానీ ఆ పరిపాలన మరి ఆమె కంటే ఎంతో పెద్దోడైనటువంటి ఆమె భర్త ఇస్సాకు చూశాడు, కానీ మరి తన భార్య చూడలేకపోయింది, రిబ్కా చూడలేకపోయిందండి. ఎందుకు అంటే ఆమె చేసినటువంటి ఒకే ఒక నేరం, ఒకే ఒక భయంకరమైనటువంటి నేరం ఏంటో ఈరోజు మీకు చూపించబోతూ ఉన్నాను. అది నిజానికి నేరంగా అనిపించదు, కానీ ఇప్పుడు వాక్యానుసారంగా మనం చూస్తే అది ఎంత నేరమో మనం చూడబోతూ ఉన్నాం. ఆదికాండం 27 అధ్యాయాలు మనం చూస్తే దేవుని బిడ్డ ఇక్కడ మనం చదువుకుంటూ వస్తే మీరంతా చదువుకోండి. ఇక్కడ ఇస్సాకు వృద్ధుడైపోయి కళ్ళకు మందదృష్టి కలిగిన తర్వాత ఆయన చనిపోవడానికి ముందుగా తన పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడి వాళ్ళని పిలిపించి ఆ ఆశీర్వాదాన్ని పంచాలని ఆశించినప్పుడు ప్రియ దేవుని బిడ్డ మరి ఏశావుని పిలిచి ఏశావుతోటి చెప్పాడు, నువ్వు దూర ప్రాంతానికి వెళ్ళి నా కోసం వేటాడి మాంసం తీసుకురా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ మాట ఆమె చాటుగా విని తన కుమారుడైన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని సిద్ధపరిచి, నా కుమారుడా నువ్వు అర్జెంటుగా వెళ్ళు, మీ నాన్న ఆశీర్వదిస్తానంటున్నాడు, అది మీ అన్నయ్యకి పోకూడదు, నువ్వే తెచ్చుకోవాలని చెప్పేసి పంపిస్తే అతను అంటాడు ఒక మాట. చూద్దాం ఆదికాండం 27 అధ్యాయంలో 11 వచనం చదువుకుంటాం. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకునిగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అప్పుడు ఆమె చెబుతుంది 12వ వచనంలో చదువుదాం. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా. ఆమె ఏం చెప్తుందో తెలుసా? ప్రియ దేవుని బిడ్డ అంటుంది, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక. దేవుడు ఆమెను ఎంతో ఆశీర్వదించి ఆమెను కోరుకొని తీసుకొచ్చి తన దేశంలో పెట్టుకొని తన ప్రజలకు ఒక వారధిగా ఆమెను ఒక మరి తల్లిగా నియమించుకుంటే ఆమె ఏం చేసింది? దేవుడు ఆల్రెడీ ఆస్వాదించాడు, ఆమెకు తెలుసు, ముందే దేవుడు ఆస్వాదించాడు. చూద్దామా దేవుడు ఆమెతో మాట్లాడిన అనుభవం మనం కూడా చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పాను. పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని ముందే చెప్పాడు దేవుడు, అవునా కదా? ముందే చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఈమెను ఆశీర్వదించి ఆమె ఏనాటికి పొరపాటు చేయకూడదన్న ఉద్దేశంతో చెప్పాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని దేవుడే చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమేం చేస్తుందంటే చిన్నవాడిని హైలైట్ చేసి పెద్దవాడికి ఉన్న ఆశీర్వాదం కంటే గొప్పది తెప్పించాలని, అతని ఆశీర్వాదం దొంగతనం తీసుకురావాలని చెప్పేసి అతన్ని సిద్ధపరుస్తూ ఉంది. దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో నేను పెద్దవాడిని కంటే చిన్నవాడిని ఆశీర్వదిస్తాను, పెద్దవాడు చిన్నవాడి దాసుడు అవుతాడని చెప్పాడు. కానీ ఈమె చిన్నవాడిని మరలా తన వంతు ప్రకారం తను హైలైట్ చేయాలని చూస్తూ ఉంది. అంతేకాదు ఏం చెప్పిందంటే, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. అంటే తనను ఏం చేసుకుందామంటే శపించుకున్నది. తన నాలుకతోనే తన యొక్క జీవితాన్ని శపించుకుని, తన నాలుకతోనే శాపాన్ని తన మీద తెచ్చుకున్నది. ఒకసారి ఒక తల్లి బిడ్డ గొడవ పెట్టుకుంటూ ఉన్నారండి. గొడవ పెట్టుకుంటా ఉంటే వాళ్ళ కుమార్తె ఏమో కుమార్తె అంటుంది, నువ్వు పలాంది చేయలేదు నా కోసం, పలాంది చేయలేదు నా కోసం అని.
ఆమె ఏమంటుందంటే, నేను నీకోసం అన్నీ చేశాను, ఒకవేళ నేను చెయ్యకపోతే ముందు ఈ రోజు వచ్చేసరికి కరెక్ట్గా ఇదే సంవత్సరం వచ్చేసరికి నేను నాశనం అయిపోదును గాక అని అంటుంది. ఏదన్నా రోగం నన్ను పట్టుకును గాక. చాలాసార్లు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారండి అందరూ. మనుషులు ఒకవేళ నమ్మకపోతే వదిలేయండి, నమ్ముతారో నమ్మరో అది వాళ్ళ ఇష్టం. మనమే ఒట్లు పెట్టుకొని మనల్ని మనం శపించుకొని మన జీవితాన్ని ఇలా చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆ శాపం ఉరులై మనం వెంటాడుతుంది. ఒక వ్యక్తి ఉరేసుకుంటే ఎంత ఎంత భయంకర పరిస్థితి ఉంటుందో అట్లనే ఆ ఉరులు పట్టుకుంటే మనల్ని వాళ్ళని ఒప్పించడానికి మన బిడ్డల మీద ఒట్టేస్తాం, మన కుటుంబం మీద ఒట్టేస్తాం, మన మీద మనం ఒట్టేసుకుంటాం. ఒకవేళ నేను చేయకపోతే నేను వచ్చే రోజుకి ఈ సంవత్సరానికి కదా నేను ఉండవు చచ్చిపోతానంటాం. ఇట్లాంటి శాపగ్రస్తమైన అనేకమైన మాటలు మన మీదకి మనమే తెచ్చుకొని ఆ నాలుక మీద ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన శాపాన్ని మనం తెచ్చుకుంటూ ఉన్నాం. మరణము జీవము, జీవము మరణము, ఆశీర్వాదము శాపము, రెండు నాలుక వశము. అయితే ఏం చేస్తుందంటే అది నా మీదికి, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక అని చెప్పేసేసి ఆ తర్వాత చూసే ప్రియ దేవుని బిడ్డ ఆ రిబ్కా మరణించింది. తనకు అత్యంత ప్రాణప్రదమైన కుమారుడు యాకోబు దూరం అయిపోయాడు. అంతేకాదు 20 సంవత్సరాలకు అతను తిరిగి రాలేదు. తన కుమారుడు మంది మార్బలముతో బిడ్డలతోటి మేళ తాళాలతోటి వచ్చాడు, కానీ తల్లి లేదు చూడ్డానికి. అతని గురించిన ఇన్ఫర్మేషన్ అసలు తెలియదు ఆమెకి. అంతేకాదు దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఏశావు కూడా 24 గంటలు ఆమె ద్వేషిస్తూ ఆమెకి ఇష్టం లేని బిడ్డను తీసుకొని పెళ్లి చేసుకొని వచ్చేసేసి ఇష్టం లేని కోడలతో కాపురం చేస్తూ, ఒక తల్లిదండ్రులకు ఇష్టం లేని, ఒక తల్లికి ముఖ్యంగా కుమారుడు ఇష్టం లేని బిడ్డను కానీ చేసుకొని వచ్చాడంటే అది భయంకరమైన యాతన. తనకిష్టం లేని కోడలను కానీ తెచ్చాడు అంటే ఆమె పడుతున్న యాతన అంతా ఇంత ఉండదు. మామగారిని ఎట్లా కూడా సర్దుకుంటాడు కానీ అత్త పొర్రపాటును కూడా సర్దుకోదు. తనకిష్టం లేని కోడలు కానీ ఇంట్లోకి వచ్చిందంటే అసలు ఇక ఆ ఇల్లు నరకం అయిపోతుంది, వాళ్ళ జీవితాలు నరకం అయిపోతాయి. ప్రియ దేవుని బిడ్డ తను కావాలని తల్లి మీద తండ్రి మీద పంతం బట్టి కావాలని వద్దన్నామని చేసుకొని తీసుకొచ్చి తండ్రి ముందు తల్లి ముందు కాపురం పెట్టేశాడు. ఇక ఆమెకి యాతన, బాధ, దుఃఖం. తన ఇంట్లో తనకి ఎటువంటి బాధ లేదు. ప్రియ దేవుని బిడ్డ ఆమె ఇష్టమే నెరవేరింది. అమ్మా నువ్వు వెళ్తావా, ఇస్సాకు పెళ్లి చేసుకుంటాడు అంటే అట్లాగే వెళ్తానని వచ్చేసింది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు దీవించి పంపారు. నువ్వేవేళ జనముకు తల్లి వగుదుగా కానీ దీవించి మరీ పంపించారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఆమెను దీవించాడు. 2 జనపదాల దగ్గరకు వస్తున్నాయి, ఒకదానికొకటి బలిష్టమైనది వస్తున్నాయి. 2 గొప్ప జాతులు రాబోతున్నాయి. దేవుడు దీవించాడు, తల్లిదండ్రులు దీవించారు, దేవుడు దీవించాడు. ఇంట్లోకి వచ్చిన తన భర్త ఆమెను ఆశీర్వదించాడు. ఇన్ని రకాలుగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే తనకు తానుగా ఒక్క మాట మాట్లాడి తనకు శాపాన్ని కొని తెచ్చుకున్నది. ఆ తర్వాత చూస్తే ఆమె జీవితం అంతా శాపంగానే మిగిలిపోయింది. కన్నీరు కన్నీరు కన్నీరు, బాధ, రోదన, ఆ దుఃఖముతోనే త్వరగా చనిపోయిందా, ఆ యాతనతోనే త్వరగా చనిపోయింది దేవుని బిడ్డ. అయితే మరి తనకు కుమారుడైనటువంటి యాకోబు ఆశీర్వాదంతో తిరిగి వచ్చినప్పుడు ఆమె లేదు, మరి ఆశీర్వదించబడే పిల్లలు ఆమె కలిగినప్పుడు ఆమె లేదు, గొప్ప మరి మందలతో తిరిగి వచ్చినప్పుడు ఆమె లేదు, తన కుమారుడితో మంచి చెడు విషయాలు పంచుకోవడానికి ఆమె లేదు. తన ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి యాకోబు దూరం అయిపోయి దేవుని బిడ్డ తిరిగి వాళ్ళు కలుసుకునే లేదు. ఆ రోజు చూడటమే మరలా వాళ్ళ జీవితంలో ఎప్పుడు భూమి మీద కలుసుకునే లేదు. అటువంటి ఘోరమైన విపత్తు ఆమె జీవితంలో వచ్చింది, ఎడబాటు వచ్చేసింది. తనకిష్టం లేని కుమారుడు చాలా దగ్గరగా ఉంటూ తన ప్రతిరోజు వధిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు బాధ పెడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆమె జీవితం అంతా దుఃఖంతో, బాధతో, కన్నీటితో, యాతనతో మిగిలిపోయింది. అందుకే చెప్తే ఈ రోజున నీ జీవితాన్ని నీ నోటితో శపించుకోవద్దని. ఆ శాపం నా మీదకి వచ్చునుగాక, ఆ రోగం నా మీదకి వచ్చునుగాక, ముందు ఈ రోజు వచ్చి నేను చచ్చిపోదునుగాక. నిజంగా తల్లి కుమారుడు ఇద్దరు పోట్లాడుకున్నారా. ఆ తర్వాత చూస్తే ఆమెకు బ్రెయిన్లో భయంకరమైన ట్యూమర్ వచ్చేసింది, బ్రెయిన్లో భయంకరమైన గడ్డ వచ్చేసాం అదే ఋతువు వచ్చేసరికి భయం వేసిపోయింది నాకైతే చూడగానే. అందుకే చెప్తాను ఈ రోజున శాపాలు మనం అనుకున్న మాటలు అంత ఈజీగా పోవు. నేను అన్నంత మాత్రం వస్తుందా, నేను అన్నంత మాత్రం జరుగుద్దా? ఎస్ జరుగుద్ది. నీ నాలుగు అంత శక్తి ఉంది, నీ నాలుగు అంత పవర్ ఉంది. అందుకే నువ్వు పవర్ఫుల్ మాటలు మాట్లాడు తప్ప శాపగ్రస్తమైన మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా నిన్ను నిర్దోషిగా ఎంచకపోతే నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నా నిర్దోషతను బయలుపరుస్తాడు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు, ఆయన యథార్థవంతులు దాటిపోడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు, నా న్యాయాన్ని బయలుపరుస్తాడు, నా నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, నా నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు. ఈ విధంగా చెప్పాలి నువ్వు, అంతే తప్ప దేవునికి వదిలేయాలి తప్ప ఒకవేళ నేను కానీ ఆ పాపం చేసుంటే, నేను కానీ ఈ మాట మాట్లాడుంటే, నేను కానీ అక్కడ సంతకం పెట్టుంటే, నేను కానీ ఆ అమ్మతో ఇలా చెప్పుంటే ముందు ఈరోజు వచ్చేసరికి నేను సావనైనా సావాలి అంటారు చాలామంది. నో, మరణం నీ పక్కనే కాచుకొని ఉంటుంది ఖచ్చితంగా. నేను చేస్తే కదా అంటావు నువ్వు, కానీ అసలు ఆ శాపం ఎందుకు నీకు, ఆ మాట ఎందుకు నీ జీవితంలో? దేవుడు నిర్దోషతను బయలుపరిచేవాడు.
అంటే నువ్వు బతుకుంటే అది జరిగినట్టు, చచ్చిపోతే జరగనట్లా? ప్రియ దేవుని బిడ్డ, మరణము జీవము నీ నాలుక వశంలో ఉన్నది. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చచ్చిపోదును కాక ముందు రోజు చస్తాను, నేను ముందు రోజు చచ్చిపోతాను నేను, చాలామంది అంటారు. కాబట్టి మరణాన్ని, శాపాన్ని, ఉరి వంటి అనుభవాన్ని నీ జీవితంలో తెచ్చుకోవద్దు. తొందరపడి మాట్లాడొద్దు. నీ నాలుకను తొందరపడనివ్వద్దు. భయంకరమైన శాపాన్ని నువ్వు గురి తెచ్చుకోవద్దు. రిబ్కా నమ్మకమైనటువంటి స్త్రీ, యవ్వన కాలం నుంచి తన యొక్క వివాహ కాలం వరకు, ఆ తర్వాత బిడ్డల వరకు ఎంతో తన జీవితాన్ని కాపాడుకుంది. ప్రార్థనాపరురాలు, దేవుని స్వరాన్ని వినేటువంటి ఆమె, తల్లిదండ్రులకు ఎంతో అనుకూలమైన బిడ్డ ఆమె, తన చెలికత్తెలకు ఎంతో అనుకూలమైన యజమానురాలు ఆమె. దేవుని బిడ్డ కష్టజీవి, ఇన్ని రకాల అద్భుతమైన క్వాలిటీస్ ఉండి కూడా ఆమె తన అంత్య దినాల్లో, చివరి దినాల్లో కష్టముతో, కన్నీటితో, దుఃఖముతో ఆమె ఎంతో భయంకర యాతనతో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకే చెప్తాను, ఈ రోజున ఎటువంటి కష్టం వచ్చినా మిన్ను విరిగి మీద పడ్డాను ఒకటే చెప్పాలి. ఎప్పుడు కూడా దేవా నా నాలుక త్వరపడనివద్దు ప్రభువా. అబద్ధం ఆడకుండా, అన్యాయం మాట్లాడకుండా, శాపవచనం మాట్లాడకుండా, ఉద్రేకంతో కూడినటువంటి ఉరుల వంటి మాటలతో నేను మాట్లాడకుండా నా నోటికి కాపులా పెట్టు తండ్రి, నా నోటి గుమ్మమునకు కావలి ఉంచు తండ్రి. నేను అనవసరం మాటలు మాట్లాడకుండా నీ నోటి మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోవాలి. నీ నోటికి ఎంతో శక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వాసంతో ఒక్క మాట మాట్లాడితే పర్వతాలు కూడా లేచి సముద్రంలో పడిపోతాయి. అంటే పర్వతాలు లాంటి సమస్యలు కూడా లేచి ఎగిరిపోతాయి, పర్వతాలు లాంటి కష్టాలు కూడా లేచి ఎగిరిపోతాయి, అవతల పడిపోతాయి, సముద్రంలో పడిపోయి ఇక కనపడవు. అంత గొప్ప శక్తిని దేవుడు నీకు ఇస్తే అనవసరం నీ మీదకు నువ్వే దాన్ని వాడుకుంటావు, నీ మీదకు నువ్వే దాన్ని ఎత్తిని చేయబెట్టుకొని శపించుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే శాపవచనం చేసుకుంటావు. అందుకే వద్దు ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజున నువ్వు అన్యాయమైన మాటలు మాట్లాడడానికో, లేకపోతే అక్రమమైన మాట మాట్లాడడానికో, లేకపోతే శాపవచనాలు మాట్లాడుకోవడానికో దేవుడు నీకు నోరు ఇవ్వలేదు. గొప్ప అద్భుతమైన మాటలు మాట్లాడడానికి, అనేకులకు శుభ సమాచారం చెప్పడానికి, ఉప్పు వేసినట్టు రుచిగా మాట్లాడి అనేకులు కృంగిన జీవితాలను ధైర్యపరిచి లేపడానికి, అనేక బ్రతుకులు బాగు చేయడానికి దేవుడు నిన్ను నోరిచ్చి నిలబెట్టాడు. ప్రపంచంలో అన్ని జీవుల కంటే మానవ జీవి చాలా గొప్పది, దేవుడు తన రూపంలో చేసుకున్నాడు. అంతేకాదు మనిషికి ఒక్కడికే మాట్లాడే శక్తి ఉంది, మిగతా ఎవరికీ లేదు. కానీ ఈ నోటితో ఎన్ని బూతులు మాట్లాడతారు, ఎన్ని శాపవచనాలు మాట్లాడతారు, ఇతరులు శపిస్తారు, ఎంత ఘోరమైన మాటలు మాట్లాడతారు. దేవుడిచ్చిన వరాన్ని ఎంత గాయాలపరిచేటువంటి విధంగా వాడుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు అన్యాయంగా మాట్లాడుకుంటూ, ఎంత ఘోరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే చెప్తాను, ఈ రోజున నీ మాట వల్ల ఒకరు బ్రతకాలి, నీ మాట వల్ల ఒకరు క్రింగుని వారు లేవనెత్తబడాలి, నీ మాట వల్ల కూలిపోతున్న రాజ్యాలు కట్టబడాలి, నీ మాట వల్ల నాశనమవుతున్న ప్రజలు బ్రతకాలి. అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున నీ మాట, నీ పాట, నీ పలుకు, నీ పద్ధతి అన్నీ కూడా దేవుని రాజ్యానికి ఉపయోగపడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టేవిగా మారాలని, దేవుని రాజ్యాన్ని నిలబెట్టేవిగా మారాలని, దేవుని చిత్తాన్ని నిలబెట్టేవిగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో రెబ్కా జీవితాన్ని మనం చూస్తే ఎన్ని హై క్వాలిటీస్ ఉన్నా ఆమె జీవితంలో మాట్లాడిన ఒకే ఒక్క మాట ఆమె జీవితాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేసింది. సంతోషంగా, ఆనందంగా బ్రతకాల్సినటువంటి ఆమె తన పిల్లల క్షేమాన్ని చూస్తూ, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూస్తూ, వారికి ఉన్న బిడ్డలను, 12 మంది బిడ్డలు, 13 మంది బిడ్డలు ఉన్నారు యాకోబుకి, మరి ఏశావు కొంతమంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ వాళ్ళ మధ్యలో ఎంతో సంతోషంగా బ్రతకాలి ఆమె. కానీ తన జీవితం అంతా దుఃఖం, బాధ, శాపం, కన్నీరుతో నింపబడిపోయింది, నిట్టూర్పుతో నింపబడిపోయింది, యాతనతో నింపబడిపోయింది. తన బిడ్డను చూడలేదు అన్నటువంటి దుఃఖం మిగిలిపోయింది ఆమెకి. అందుకే చెప్తాను, ఈ రోజున ఆ శాపం నా మీదకి వచ్చునుగాక, ఆ సావు నా మీదకి వచ్చునుగాక, ఈ బాధ నా మీదకి వచ్చునుగాక, ఆ రోగం నా మీదకి వచ్చునుగాక అని చెప్పొద్దు ఎవరు కూడా. నేను ఖచ్చితంగా నా మాట అని ఉంటే ఆ రోగం నాకు వచ్చి చచ్చిపోతానేని అంటారు చాలామంది. ఈ కష్టం నాకు కానీ వచ్చిందంటే, నేను ఈ పనిగా నేను చేస్తుంటే నిజంగా నేను చచ్చిపోతా అని చెప్తుంటారు చాలామంది. నెవర్. మనుషులు నమ్ముతారు, లేకపోతే వదిలేస్తారు. ఒకవేళ యోసేపు కానీ అలా ఉండుంటే, ఇదిగో నేను ఈ నేరం చేశానని ఒకవేళ మీరు నమ్ముతున్నారు కాబట్టి నేను చేస్తుంటే చచ్చిపోదును కాక అంటే, ఆ తర్వాత మరి ప్రధానమంత్రి ఎలా అయ్యేవాడు ఆయన? అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఎలా ఏలేవాడు ఆయన? ప్రియ దేవుని బిడ్డ, శాపవచనాలు పక్కన పెట్టాలి. మనం ప్రజలు ఏమనుకుంటారు మనకు అవసరం లేదు. మన నిర్దోషత్వం దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆయన మధ్యాహ్నకాల తేజస్సు వలె నీ యొక్క నిర్దోషత్వమును ఆయన బయలుపరుస్తాడు ఒక రోజున, దాన్ని నిరూపిస్తాడు ఒక రోజున. నువ్వెవరువు, నువ్వు ఎటువంటి వ్యక్తివి ఆయన చెప్పక మానడు. రహస్యమందు చేయబడిన వాటిని బట్టబయలు చేసే దేవుడు రహస్యమైనటువంటి నీ నిర్దోషత్వం ఆయన ఒకరోజు బయలికి తీయక మానడు. నటించే మనుషులు దొరికిపోతారు ఏదో ఒక రోజున, నీ మీద నింద వేసి, అవమానం వేసి, పక్క నవ్వుకునేటువంటి వాళ్ళు, నిన్ను దుఃఖపరిచి నువ్వు ఏడుస్తుంటే ఒక పక్క నవ్వుకునేటువంటి వాళ్ళు, గెలిచాం ఆమె మీద గెలిచాం, ఆయన మీద గెలిచాం అని చెప్పేసి ఈరోజు నవ్వుకున్నటువంటి వాళ్ళు, మోసపూరితమైనటువంటి వాళ్ళు ఒక రోజున జీవితాంతం ఏడ్చే రోజు ఒకటి వస్తుంది.
విషపూరితమైన మాటలు పలుకుతూ నిన్ను నిందిస్తున్నటువంటి వాళ్ళు ఒక రోజున కృంగి నేల మీద పడి లేవకుండా మట్టిలాగా పడిపోయే రోజు ఒకటి ఉంది. నీ పాదపీట దగ్గర పడిపోయే రోజు ఒకటి ఉంది. కాబట్టి దీనికోసం నువ్వు శపించుకోవద్దు. నీకోసం మంచి దినములు దేవుడు తీసుకురాబోతున్నాడు. గొప్ప కాలాలు ప్రభు ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడు. గొప్ప సమయాలు దేవుడు ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ధైర్యం తెచ్చుకుందాం. నువ్వు ధైర్యం తెచ్చుకో సహోదరుడా, ధైర్యం తెచ్చుకో సహోదరి. అనవసరమైన శాపాలు, అనవసరమైనవన్నీ కూడా చాలామంది నేను నా బిడ్డలు నశించిపోదుం గాక. యేసు ప్రభుని సిలువేసేటప్పుడు ఇజ్రాయెల్ అదే అన్నారంట, ఈ శాపం మా మీద ఉండకుండాను గాక అని పిలాతు చేతులు కడుక్కుంటే ఇజ్రాయెల్ అంతా అన్నారంట, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఆ తర్వాత చూస్తే ఇజ్రాయెల్ మీద జరిగిన దాడులు ఎంత భయంకరమైన దాడులు అంటే కడుపులో ఉన్న బిడ్డలు కూడా చీల్చి బండకేసి కొట్టి చంపారంట. ఒక్క హిట్లర్ ఒక్క రోజున గ్యాస్ ఛాంబర్లో 60 లక్షల మందిని యూదుల్ని చంపేశాడు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు ఒక మాట, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారంట. దేవుడు ఇజ్రాయేలుని ఆది నుంచి అబ్రహాం కాలం నుంచి ఆస్వాదించుకుంటూ వచ్చాడు. మీరు ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటారు, ఇసుక రేణుల్లాగా ఉంటారు, మీ జీవితం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు చెప్తే వాళ్ళు అన్నారు, ఈ పాపం మా మీద, అంత మాత్రమే కాదు వాళ్ళతో పోయేదేమది, కానీ మా పిల్లల మీద ఉండును గాక అంటే ఆ తర్వాత వచ్చినటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి భయంకరంగా వాళ్ళని కొట్టి చంపి నాశనం చేశాడు. వాళ్ళ సామ్రాజ్యాలు పుల్చివేశాడు, వాళ్ళ ప్రాకారాలు పడగొట్టేశాడు. దేవుని బిడ్డ నాశనం అయిపోయింది పట్టణాలు. ఎన్నిసార్లు యూదుల మీద యుద్ధాలు జరిగాయి, ఎన్నిసార్లు ఇప్పటికే జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా ఆగటమే లేదు. కారణం ఏంటి అంటే ఆనాడు పలికిన వాళ్ళ నోటి మాట. అందుకే చెబుతున్నా, నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడటానికి మాత్రమే పిలువబడ్డారు, దీవించబడటానికి మాత్రమే పిలువబడ్డారు, భూమి మీద ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క అధికారాన్ని పొందుకోవడానికి మాత్రమే పిలువబడ్డారు. కాబట్టి నోటి మాట జాగ్రత్త, నీ నోటి మాట జాగ్రత్త సహోదరుడా, సహోదరి. ఇప్పటికే చాలాసార్లు నువ్వు శపించుకున్నావేమో, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నాకు రాదు ఉద్యోగం, రాదు నాకు పెళ్ళి కాదు, నాకు ఎవ్వరు నన్ను పిల్లనివ్వరు, నాకు నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే శపించుకున్నావేమో. నా బ్రతుకులు మంచి రోజులు రావు, నేను పలానా ఎగ్జామ్ పాస్ కాను, పలానా పరిస్థితి నా జీవితంలో రాదు, అధికారం రాదు. ఇలాంటి మాటలు నీకు నువ్వే మాట్లాడుకొని అడ్డుగోడలుగా కట్టుకొని ఎగరలేక, దాటిపోలేక, శాపాల అడ్డుగోడలు పడగొట్టుకోలేక దిక్కులు చూసుకుంటూ నిలబడిపోయావేమో. నెవర్. ఈరోజు దేవుడిని ఆశీర్వాదం కోసమే పిలిచాడు, ఆశీర్వాదం కోసం మాత్రమే మీరు పిలువబడ్డారు. అందుకని మంచి వాటిని పలికేవారిగా మనం ఉండాలి, మంచి వాటిని పలికేటువంటి మన పెదవులను పరిశుద్ధపరచుకోవాలి. ఆఖరి ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ తీయండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుక కపటపు మాటలు పలుకోకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలని ఆశపడితే చెడ్డ మాటలు పలకకుండా, చెడ్డ భవిష్యత్తు గురించి, చెడ్డ ఫ్యూచర్ గురించి నువ్వు మాట్లాడకుండా నీ నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. యథార్థమైనటువంటి మాట, నమ్మకమైన మాట, నీ పెదవుల్లో ఉచ్చరించేటువంటి శక్తివంతమైన దేవుని వాగ్దానపు మాట. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, క్రింద పడి నన్ను పైకి లేపుతాడు, 7 సార్లు పడినా పైకి లేస్తాను, మరలా నా దేవుడు నన్ను క్రింద పడనివ్వడు, నా దేవుడు నన్ను క్రింద ఉండనివ్వడు. ఆయన శక్తివంతమైన బలిష్టమైన బాకులు వచ్చి నన్ను పైకి లేపుతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు. ఒకరోజు నా కుటుంబం ఒక వెలుగులో ఉంటుంది, ప్రకాశవంతమైన వైఖరిలో ప్రకాశిస్తుంది. నా కుటుంబం దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, నా సేవను, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నా తండ్రి నన్ను పైకెత్తుతాడు. ఎందుకు చెప్పకూడదు ఇట్లా? నీ దేవుడిని చూసి ఎందుకు చెప్పకూడదు? ఈరోజు చెప్పు, మంచి మాటలు పలుకు. మంచి దినాలు చూడాలని ఆశిస్తే మంచి మాటలు పలుకు, మంచి కాలాలు చూడాలని ఆశిస్తే మంచి కాలాన్ని గురించి మాట్లాడు, మంచి కాలాన్ని గురించి ఉచ్చరించు. నీ పెదవులు అలా ఉచ్చరించడానికి దేవుడిని అడుగు, ప్రభువా నేను అలా ఉండాలి ప్రభువా అని చెప్పేసి అడుగు. దేవుడు ఉంచబోతున్నాడు, నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పటికే ఒకవేళ నిన్ను నువ్వు శపించుకొని, నిన్ను నువ్వు దూషించుకొని, నువ్వు నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, లేకపోతే ఇతరులు ఎవరైనా అంటే నీ బ్రతుకింతే, నువ్వు బాగుపడవు, నీ జీవితంలో గొప్ప వాటిని చూడలేవని ఒకవేళ ఎవరైనా నీ నాని ఉంటే ఈరోజు నా శాపాన్ని విరగకూడదాం. దేవా, మాటల వల్ల వచ్చిన శాపం విరిగిపోవును గాక, నోటి మాట వల్ల కలిగిన నొప్పి ఆ శాపం ముక్కలైపోవును గాక, యేసు రక్తములో అవన్నీ తొలగిపోవును గాక, యేసు నామములో ఆ బంధకాలు విరిగిపోవును గాక అని చెప్పి, ఆ బంధకాలు విరిగిపోవును గాక అని చెప్పేసి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అందరూ కూడా నాతో పాటు ఎక్కిపించి ప్రార్థన చేయండి. ఎప్పటికీ ఒకవేళ నువ్వు శపించుకుంటే ఈరోజు సహోదరుడా నువ్వు ఆశీర్వదించుకోవడం మొదలుపెట్టు. సహోదరి నీ తల మీద చేయి పెట్టుకుని దీవించుకోవటం మొదలుపెట్టు. నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను. నీ తల
ఇదిగో నీ రోజున నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఏది ఆశిస్తున్నావో అది నీకు దొరుకును గాకని, అది నీ జీవితంలో కలుగును గాకని, నా జీవితం నేను పొందుకుంటాను, నా ప్రభు నాకు ఇస్తాడు, నా జీవితం నాకు కలుగుతుంది అని చెబుతూ నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. నోరు తెచ్చి అందరూ కూడా ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రజలు తమ జీవితాన్ని శపించుకొని నాయన, తమ జీవితంలో ప్రభువా మంచి రోజులు చూడలేమని, మంచి కాలాలు రావని, మా బ్రతుకు ఇంతే, మా జీవితం ఇంతే అని చెప్పేసి ఎంతమంది ప్రజలు ప్రభువా తమ బ్రతుకును నాశనాన్ని కోరుకుంటున్నారు ప్రభువా, వారి నాశనకరమైన మాటలు పలుకుతున్నారు ప్రభువా. అట్టి వారిని మీరు లేవనెత్తండి అయ్యా, అట్టి వారిని మీరు సంధించండి అయ్యా. వారి శాప వచనాలు ప్రభువా, వారి మాటల వచనాలు యేసు క్రీస్తు నామములో విరిగి ముక్కలై పోవును గాకని చెబుతున్నాం. ఎంతమంది ప్రజలు తమను శపించుకున్నారు ప్రభువా. ఇప్పుడే మరణాన్ని గురించి, శాపాన్ని గురించి ప్రభువా యాతనను గురించి ప్రభు ఎంతమంది అయితే వారు చెప్పారో వాటిని ముక్కలై పోవునుగా వారి మాటల బలము తండ్రి. ఆ మాటలు ఇప్పుడే వ్యతిరేకమైన ప్రవచనములు విరిగి ముక్కలై పోవునుగా కని చెబుతున్నాం. ఆశీర్వచనం కలుగునుగాక, వారు దీవించబడుదురుగాక. ఎంతమంది ఆయన తమ తల మీద చేయబెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. అట్టి వారందరూ, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి తరములు యేసుక్రీస్తు నామములో వర్ధిల్లెదరుగాక, యేసుక్రీస్తు నామములో వారు వర్ధిల్లెదరుగాక, వారి బ్రతుకు వర్ధిల్లును గాక తండ్రి, వారి జీవితం వర్ధిల్లును గాక తండ్రి, మీ కృప దిగి వచ్చును గాక తండ్రి. ప్రతి శాపాన్ని విరగొడుతున్నాం తండ్రి. మరణము, వ్యాధి, వ్యసనము, రుగ్మత, అసఫలత యేసుక్రీస్తు నామములో విరిగి పొమ్మని చెబుతున్నాం. ఇప్పుడే నూతన ఆశీర్వాదం కలుగును గాక, నూతన దీవెన కలుగును గాక తండ్రి. ఎంతమంది వ్యాధిగ్రస్తులై ప్రభువా శాప ఫలాన్ని అనుభవిస్తున్నారో ప్రభువా, ఎంతమంది మంచాన పడిపోయి ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు, ఎంతమంది అవివాహితులుగా ఉన్నారు, యేసుక్రీస్తు నామములో వారి శాపం విరిగి పొమ్మని చెబుతున్నాం. వారి జీవితం అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకార్యం జరుగును గాక తండ్రి. మీ కృప దిగి వచ్చును గాక, మీ ఆదరణ దిగి వచ్చును గాక తండ్రి. మీ సహాయక రస్తమును చాపి నడిపించి బలపరచు ప్రభువా. ప్రతి శాపాన్ని విరిచి వేసి తండ్రి, ఆశీర్వాదకర హస్తమును చాపి తండ్రి మీ దయలో కృపలో కట్టి స్థాపించి నడిపించి బలపరిస్థిరపరచమని, మీ సమాధాన దైత్యమని కనికరించమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని సహాయం చేయమని. ఈరోజు ఎంతమంది అయితే కన్నీటితో ప్రార్థన చేశారు ప్రభువా, అట్టి వారిని సంధించండి అయ్యా. తెలిసి తెలియక రిబ్కా వలె ప్రభువా తమను తాము శపించుకున్నటువంటి వారు, తొందరపడి మాట్లాడినటువంటి వారు, వారి నాలుగు ద్వారా వచ్చినటువంటి ఆ శాపాన్ని పొందుకుంటూ బయటికి రాలేక కుమిలిపోతూ మిగిలిపోయిన ప్రజలు ఉన్నారయ్యా. అట్టి వారిని సంధించండి అయ్యా, బ్రతికించండి అయ్యా, తిరిగి లేవనెత్తండి అయ్యా. మూడు బారిన జీవితాలు చిగురింపలు చేయండి అయ్యా. మీ కనికరపు వర్షాన్ని కురిపించండి తండ్రి. శక్తితో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నిలవెత్తగా దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప దీవెనకరమైన వర్షములు కురిపించి మిమ్మల్ని మూడుబాని జీవితాలు తిరిగి చిగురింపచేసి నూతన ఫలములతో చిగురుతో నింపునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు